హోప్ ఇన్ క్రైస్ట్ వీక్షకులందరికీ షలోం. ఈరోజు మనం ఆమోస్ గ్రంథం మొదటి 2 అధ్యాయాలని ధ్యానించుకుందాం. పాత యెరూషలేము టెంపుల్ అనేది ఒక 4 భాగాలుగా విభజింపబడి ఉంది. క్రిస్టియన్ క్వార్టర్, అర్మేనియన్ క్వార్టర్, ముస్లిం క్వార్టర్ అండ్ జూయిష్ క్వార్టర్. దీన్ని మర్మంలో ఏంటి అని చెప్పి మనం గమనించినట్లయితే, ఇది యాకోబు సంతానం వారికి ప్రతీకగా 12 గోత్రముల వారి పేరుల ఆధారంగా మనకి ఈ ప్రాంతం అనేది విభజింపబడి ఉంది అని చెప్పేసి మనకి బైబిల్ చెప్తుంది చరిత్ర ఆధారాలతో. ఆమోసు ప్రవక్త అంజూరపు చెట్ల కాపరిగాను, పశువుల కాపరిగాను, తకోవా ప్రాంతానికి చెందిన యూదా ప్రాంతంలో నివసించే ఒక నివాసి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథం అంతటిలో 3 నుంచి 4 సార్లు ఎవరైతే పాపము చేశారో వారి అందరినీ నేను శిక్షిస్తును అని చెప్పేసి రాసి ఉంది. ఇక్కడ యూదా నిమిత్తమై రాసిన లేఖనాలు ఏమని ఉన్నాయంటే, ఏలయనగా వాళ్ళు తమ పితరులు అనుభవించిన అబద్ధమునే చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి అని చెప్పి యూదా నిమిత్తమై రాసిన లేఖనాలు ఉన్నాయి. ఇజ్రాయేలు నిమిత్తమై ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల చేతిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు, తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠము లన్నిటి యొద్ద పడుకొందురు, జర్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసము తమ దేవుని మందిరములోనే పానము చేసెదరు అని చెప్పేసి ఇజ్రాయేలు గురించి వ్రాయపడి ఉంది. దేవుడు ఇక్కడ మనం ధ్యానించినట్లయితే 3 నుంచి 4 సార్లు పాపము చేసిన వారిని అందరినీ దేవుడు ఎలాగైతే శిక్షిస్తాడో అని చెప్పేసి, ఆ శిక్షకి తప్పించుకొనలేక వారు ఎంత బలాఢ్యులైనా వాళ్ళు పారిపోతారని చెప్పేసి ఇక్కడ రాయపడి ఉంది. ఇజ్రాయేలులారా, ఈ మాట నిజమైనవి కావా? అప్పుడు అతివేగి అయిన వాడు తప్పించుకొనక జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొనలేకపోవును, వెలుకాడు నిలువ జాలకపోవును, వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనకపోవును, గుర్రములు ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును, మరి ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యము గలవాడు దిగంబరి అయిపోవును అని చెప్పేసి ఆయన